వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. గత కొన్ని రోజుల నుంచి గరికపాటి నరసింహ గారి గురించి బాగా టాపిక్ నడుస్తుంది. అసలు ఏంటి ఆయన మీద ఉన్న ఆ మచ్చ ఏంటి? చాలామంది కూడా ఆయనకి పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్నారు. సో అంత పెద్ద తప్పు అసలు ఏం చేశారు? అంటే ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయినాయా? ఆమె ఫస్ట్ వైఫ్ ఆయన మీద ఏమైనా ఎలిగేషన్స్ వేశారా? అసలు పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయాన్ని డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మీకు గరికపాటి గురించి బాగా తెలిసే ఉంటుంది. సో అసలు ఏంటి గరికపాటి గారి మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆయన అందరికీ పరిచితమైన వ్యక్తే. కానీ ఈ ఉపన్యాసాలు అంటే వాళ్ళని పౌరాణికులు అంటారు. వాటి మీద ఆయన స్పీచ్లు ఇవ్వటం అవి అట్లా అందరికీ బాగా సుపరిచితులు. ఛానల్స్లోని వాటిలో మాట్లాడుతుంటారు, ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ఆయన చేసే ఉపన్యాసాలు ఏంటంటే కొంతమంది హిందువులకే కొంచెం నచ్చదు. ఎందుకంటే ఆ పని చేయటం పిచ్చితనం, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని రకరకాలుగా ఒక్కొక్కసారి ఆయన డిఫరెంట్గా మాట్లాడుతుంటాడు. దాంతో కొన్ని విమర్శలు. లాస్ట్ టైము అలాయ్ బాలయ్ కార్యక్రమంలో చిరంజీవి గారు ఆయన వచ్చినందుకు జనం అంతా వెళ్ళి సెల్ఫీలు దిగుతుంటే నా స్పీచ్ ఇస్తున్న టైంలో ఈయన కూడా మీరు ఆ సెల్ఫీ లేకపోతే చిరంజీవి గారు మీరు కనుక సెల్ఫీలు ఇవ్వటం అది ఆపి కూర్చోకపోతే నేను ఉపన్యాసం ఆపి వెళ్ళిపోతాను నేను అన్నాడు స్టేజ్ మీద. అది చాలా బాగా జనాల్లో ట్రోల్ అయిపోయారు. ఆయన చాలా మంది కూడా ఆయన్ని విమర్శించారు ఆ విషయం మీద. దానికి ముందు ఆడవాళ్ళ వేషధారణ మీద కూడా మాట్లాడాడు ఆయన. అంటే ఇప్పుడున్న డ్రెస్సింగ్ సెన్స్, ఆడవాళ్ళు వేషధారణ ఎలా ఉంది, డ్రెస్ సెన్స్ గురించి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని మాట్లాడినందుకు మహిళా సంఘాలు వీళ్ళు కూడా గొడవ చేసి ఆయన ఇంటి దగ్గర ధర్నా చేయటం చేస్తే మళ్ళీ ఆయన బహిరంగ క్షమాపణ కూడా చెప్పాడు ఆయన మహిళా సంఘాలకి వాళ్ళు. మళ్ళీ అంతకుముందు ఒక కుల వృత్తులకు సంబంధించి వాళ్ళ మీద కూడా ఆయన ఏదో వ్యంగ్యంగా మాట్లాడటం అది చేస్తే వాళ్ళు కూడా ధర్నాలు చేసి ఆయన కొట్టబోవటం మీదకెళ్ళి ఇవి చేసినందుకు వాళ్ళకి సారీ చెప్పాడు. అంటే మనం ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంచెం ఆయనకున్న నోటి తోల. ఇప్పుడు పబ్లిక్లో 10 మందిలో మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడాలి, ఏదన్నా కాంట్రవర్సీ కాకుండా. అది కోల్పోయి మనిషి అంతమంది జనం ఉన్నారు అని అదో అత్యుత్సాహం ఏమో కానీ డిఫరెంట్ ఈ సిచ్యుయేషన్స్లో ఆయన ఒక్కొక్కసారి నోరు జారి మాట్లాడటము ఇట్లా ఫస్ట్ నుంచి ఆయన చాలా సందర్భాల్లో చాలా మందితో విమర్శలు, కొంతమంది కొట్టడానికి పోవటము, కొంతమంది కేసులు పెట్టారు. ఇవన్నీ ఆయన ఫేస్ చేశాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఆయన నేను మొదటి భార్యనని ఒక ఆమె కామేశ్వరి గారని ఆమె వచ్చారు బయటికి. అందరూ ఏమంటున్నారంటే ఇన్నిరాళ్ళు నువ్వు ఎందుకు కాముకున్నావు, బయటికి రాలేదని దీంతో ఆమెని విమర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన పిల్లలుగా ఉన్న చలామణి అవుతున్న శ్రీశ్రీ ఆయన పెద్ద కుమారుడు, రెండో అతని పేరు గురజాడ. వాళ్ళిద్దరు కూడా ఈయన నాకు ఆయనకి పుట్టిన పిల్లలు. నేను ఈయనతో విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత ఆయనే తీసుకొని పెంచాడు అని 40 సంవత్సరాలు దాదాపు ఏమో అవుతుంది మేము విడిపోయి 30 ఏళ్ళు పైన. అంటే 2001లో 2025 కదా, 2001లో నేను బయటకు వచ్చేసాను. పిల్లల బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. అప్పుడు పిల్లలకి 10-12 సంవత్సరాలు ఇద్దరు వయసు ఉంది. మాకు పుట్టిన పిల్లలే, ఆయనకి పిల్లల బాధ్యత అప్పచెప్పి నేను ఆయన వ్యవహారం నచ్చక వచ్చేసాను అన్నారు. దాని తర్వాత ఎటువంటి సమస్య లేదు. ఇన్నాళ్ళు ఎందుకు నువ్వు బయటికి రాలేదు, ఇప్పుడే వచ్చి ఎందుకు చెప్తున్నావు అనేది చాలా మంది విమర్శ, అసలు ఆమెను విమర్శిస్తున్నారు. అది దానికి రీజన్ ఏంటంటే ఆమె చెప్పటం ఒక 10 నెలల క్రితమో 9 నెలల క్రితమో ఆమె ఒక వీడియో చేశారట. అంటే అది ఇండైరెక్ట్గా ఈయనకి తాకేటట్టు ఈయన ఫీల్ అయ్యాడు. తాకింది ఈయనకి. ఏంటంటే రామాయణ కథాంశాన్ని తీసుకొని వాలి సుగ్రీవుల గొడవ ఉంది కదా, దాన్ని తీసుకొని వాలి ఇప్పుడు సుగ్రీవుడిని ఎల్లగొట్టి వాలి ఆయన భార్యని చెరబట్టాడు. తర్వాత వాలిని శ్రీరామచంద్రుడు చంపేసినప్పుడు వాలి భార్య కూడా సుగ్రీవుడితోనే ఉంది. అట్లా వాళ్ళు ఏంటంటే వానర జాతి కాబట్టి వాళ్ళకి వావి వరుసలు ఉండవు. వాళ్ళని పోలుస్తూ ఈయన్ని విమర్శించినట్టు ఈయన ఫీల్ అయ్యి, అంటే ఇండైరెక్ట్గా ఈయన పేరు చెప్పకుండా ఒక వీడియో చేశారు. ఇట్లానే యూట్యూబ్ వీడియో ఒకటి చేశారు. అది ఈయనకి ఎందుకంటే రియల్ లైఫ్లో ఈయన అటువంటి వాడు, అంటే సుగ్రీవుడి క్యారెక్టర్ ఏంది, వారి అన్న భార్యని
ఇట్లా చెరబట్టి ఇది చేశాడు అన్నట్టు ఆమె ఇండైరెక్ట్గా ఈయన పేరు కానీ ఏమి ఎత్తకుండా ఆమె చెప్పింది వీడియోలో. ఉమ్, దీనికి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఈమె పిల్లలే ఆయనే పెంచి చదివించి పెద్ద చేశారు, పెళ్ళిళ్ళు కూడా చేశారు వాళ్ళకి. ఈ సొంత తల్లే కాబట్టి ఈయన చిన్నప్పటి నుంచి ఈయనతో ఉన్నారు కాబట్టి ఈమె సొంత తల్లి అని తెలిసినా కానీ ఉమ్, ఆయన కుమారుడి చేత ఈమె మీద క్రిమినల్ కేసు పెట్టించారు ఉమ్, ఒక 9 నెలల క్రితం. ఉమ్, ఈ వీడియో డెలీట్ చేయాలి అని. ఉమ్, అది నన్నే అంది ఆమె అని దీంతో క్రిమినల్ కేసు పెడతం జరిగింది. ఉమ్. ఆమె వర్షన్ ఏంటంటే నేను నాలుగు బయటికి రాలా, నా దోవ నేనున్నాను, పిల్లల్ని కూడా బాధ్యతగా పెంచాడు చదివించాడు ఆయన. సో అంటే ఇక్కడ అంటే అంటే కన్న కొడుకులే క్రిమినల్ కేసులు పెట్టడం వల్ల ఆమె హర్ట్ అయిందా? మరి అంతే కదా సహజంగా. ఇప్పుడు వాళ్ళ దోవను వాళ్ళని వదిలేసి ఈమె దోవన ఏమి ఉంటుంది. ఉమ్, ఆమె ఒక వీడియో చేసింది. చేసిన దానికి క్రిమినల్ కేసు పెట్టారు. ఆమె వర్షన్ ఏంటంటే కేసు అనేది పెట్టకుండా కొడుకు చేతే నా మీద కేసు పెట్టించారు. ఉమ్, అలా చేయకుండా ఆ కొడుకే వచ్చి నా దగ్గరికి అమ్మా ఇట్లంటే ఇబ్బంది కదా, అందరు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఎందుకంటే ఈ పాస్ట్ హిస్టరీ తెలిసిన వాళ్ళందరికీ కరెక్ట్‌గా కనెక్ట్ అవుతుంది. అది ఎవరిని ఉద్దేశించి ఆమె పెట్టిందనేది వీడియో. ఉమ్, ఈ హిస్టరీ తెలియని వాళ్ళకి ఏంటంటే ఆమె ఏదో ఒక వీడియో చేసింది రామాయణానికి సంబంధించి అనుకుంటారు. ఉమ్, కాబట్టి అతను వచ్చి ఆ కుర్రోడే వచ్చి నా దగ్గరికి వచ్చి నన్నే అడగచ్చు కదా, అమ్మ ఇట్లా వీడియో పెట్టావు రకరకాలుగా అనుకుంటారు, నాన్నగారి పరువు పోతుంది అని కొంచెం అది డిలీట్ చేసేయి, లేకపోతే ఇట్లా బాగోదు కదా జనంలో. ఆయన ఏంటంటే జనంలో వెళ్ళి ప్రవచనాలు చెబుతుంటాడు, నీతి సూత్రాలు అన్నీ చెబుతుంటాడు కదా ఆయన, ధర్మం అని అదని ఇదని ఉమ్, అవన్నీ చెబుతుంటాడు కాబట్టి ఆయన పరువు పోగొట్టుకు అని చెప్పి నన్నే అడిగితే బాగుండేది. నేను కొడుకు మీద ప్రేమతోనో లేకపోతే ఏదో ఒకటి నేనే దాన్ని ఏదో ఒకటి సర్ప్రైజ్ చేసేవాడిని, సమస్య చేసుకునేదాన్ని. ఉమ్, కానీ ఇట్లా క్రిమినల్ కేసు పెట్టేటప్పటికి నాకు మనసుకు బాధేసి ఇవాళ నేను బయటకు వచ్చాను అంటున్నాను. ఉమ్, అంటే ఆమె వర్షన్ ఒక రకంగా చూస్తే మనకి క్లారిటీగా ఉంది ఎందుకు బయటకు వచ్చింది అనేది. ప్లస్ పాస్ట్ జరిగింది ఏంటంటే ఎవరికి తెలియదు, ఉమ్, ఏమెందుకు బయటకు ఇప్పుడే వచ్చింది అనే వాళ్ళకి సమాధానం ఆమె ఇది ఆమె చెబుతుంది ఉమ్, కారణం. కానీ ఒక రకంగా ఈయన బిహేవియర్ కానీ అది మనం చూసుకుంటే కొంచెం వివాదాస్పదంగానే ఉంటుంది ఫస్ట్ నుంచి. ఉమ్, అంటే ఆయన పారితోషికంగా ఎంత తీసుకుంటాడు లేకపోతే ఎంత ఆస్తులు సంపాదించాడు అనేది సెకండ్, అది ఎవరికి సంబంధం లేని విషయం. ఉమ్, ప్లస్ ఇది కూడా ఏంటంటే ఒక రకంగా ఆయన పర్సనల్ వ్యవహారం, ఉమ్, మ్యారేజ్ విషయం కానివ్వండి లేకపోతే రెండో పెళ్ళి ఆయన చేసుకోవటం కానీ. ఆమె ఇంత ఇంత చెప్పినప్పుడు మళ్ళీ శారద గారిని రెండో వివాహం చేసుకున్నారు. ఉమ్. కానీ ఆమె చాలా మంచిది ఆ అమ్మాయి, నా పిల్లల్ని తన పిల్లల్లాగే ప్రేమగా పెంచింది, పెద్ద చేసింది, పెళ్ళిళ్ళు చేసింది. ఆయన రెండో భార్య. రెండో భార్య ఇప్పుడు శారద గారు. ఉమ్, ఆమె గురించి పాజిటివ్గా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఏమో కామేశ్వర్ గారు. ఉమ్, ఆమె గురించి నాకు ఎటువంటి ఇది లేదు, చాలా మంచి వ్యక్తి ఆమె. ఉమ్, ఆమెనైతే చాలా నాకు ఆమె అంటే ప్రేమ, ఇష్టపడతాను ఆమెని, ఉమ్, నా పిల్లల్ని తన పిల్లల్లాగా పెంచింది కాబట్టి ఉమ్, అని అంటున్నారు. కానీ ఇతని మీద కూడా ఆమె ఇతని మీద అయితే చాలా అగ్నెస్ట్గా మాట్లాడుతున్నారు. ఉమ్. అంటే ఇప్పుడు ఆ మొదటి భార్య అసలు అతనికి మొదటి భార్య కాదంట కదా, ఐ మీన్ ఆమెకు ఆల్రెడీ పెళ్ళయిందంట కదా ఇతను సొంత అన్నయ్యతోనే. ఆమె కామేశ్వరి గారి కన్నా ఈయన 2 సంవత్సరాలు చిన్నవాడు, గరికపాటి నరసింహారావు గారు. ఉమ్, ఆయన ఏదో ఉద్యోగరీత్యానో ఏదో వేరే ప్లేస్కి వెళ్ళటంతో ఏం బాగోగులు చూసుకోవటం అది ఈయన చేస్తూ ఆమె ఎట్లా పోల్చారు అంటే, రాముడు పర్ణశాలలో రామలక్ష్మణులు సీతా సమేతంగా ఉన్నప్పుడు మారీచుడు మాయలేడు రూపంలో వచ్చినప్పుడు రాముడు వెళ్ళాడు, ఉమ్, అది బంగారు జంకని తీసుకురమ్మని ఆమె అడిగినందుకు అమ్మవారు. ఉమ్, అప్పుడు లక్ష్మణుడికి బాధ్యత అప్పచెప్పాడు, సీతమ్మ వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే, ఉమ్, నువ్వు ఇక్కడి నుంచి మాత్రం కదలకూడదు అని చెప్పాడు ఆయన. అట్లా ఒక తమ్ముడికి అప్పచెప్పి వెళ్ళారు ఆయన సీతాదేవి బాధ్యతని, ఉమ్, ఆమె రక్షణని. అలా ఈయన కూడా ఆయన ఉద్యోగరీత్యా వెళ్తే ఈయనకి కొంచెం ఏదన్నా చేదోడు వాదోడు ఉండి సాయం చేసి ఏమన్నా అవసరమైతే ఏదన్నా చేయమని ఈయనకి చెప్తే ఈయన ఏంటంటే ఆమె జరబట్టాడు అన్నట్టు ఆమె చెప్పటం. ఉమ్, అంటే మాయమాటలు చెప్పో లేకపోతే ఇంకోటో ఏదో రకంగా ఇద్దరు అయితే, అంటే పూర్తి తప్పు అయింది అని కూడా అనలేం మనం, ఎందుకంటే ఇక్కడ ఇద్దరిది కలిస్తేనే తప్పు. దాంతో కానీ ఆయన పిల్లల్ని కూడా గరికపాటి గారికి ఇద్దరు కలిసే కదా వాళ్ళిద్దరు తర్వాత ఇప్పుడు ఆయన మొదటి భర్తతో వీళ్ళిద్దరు ఎప్పుడైతే గనక కలిశారో ఉమ్, ఆయన ఆమె భర్త దూరంగానే ఉండిపోయాడు, ఆయన డైవర్స్ ఇచ్చి. ఉమ్, ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి, అంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారంటే అది మరి గాంధర్వ వివాహం ఈయన చెబుతుంటాడు కదా, చాలా ఉమ్, వివాహాల్లో రకాలు అన్నీ కూడా చెబుతుంటాడు.
గాంధర్వ వివాహం, లేకపోతే రాక్షస వివాహం, లేకపోతే దేవి వివాహం, ఈ రకరకాలు ఉన్నాయి కదా. మరి అందులో ఏమని ఏ రకంగా చేసుకున్నాడో కానీ ఆయన శాస్త్రాలని తెలిసినోడు కాబట్టి ఆమెతో 2 పిల్లల్ని కన్నాడు. తర్వాత ఆమెకి ఈయన ఈ పిల్లల బాధ్యత ఏమే మొత్తం చూసుకుంది ఇంట్లో. వాళ్ళకి 10-12 సంవత్సరాల వయసు వచ్చేదాకా. అప్పటి వరకు ఏమో అందరూ కలిసే వీళ్ళున్నారు. ఈ పిల్లల్ని కూడా అంతవరకు పెంచింది ఈమె. తర్వాత ఆయన ఈలోపు ఈ పుస్తక పఠనం చేసి, లేకపోతే శాస్త్ర జ్ఞానం పెంచుకొని, తర్వాత ఆయన ఏదో లెక్చరర్గా పనిచేస్తూ చేస్తూ తర్వాత పిహెచ్డి కూడా చేశారు ఆయన. తర్వాత సహస్రావధానం చేశారు. అంటే పాండిత్యం విషయంలో మాత్రం మనం ఆయన్ని అది ఒప్పుకోవాలి. ఎందుకంటే మహాసహస్రావధాని ఆయన. సహస్రావధానం సామాన్యమైన విషయం కాదు. సరస్వతి కటాక్షం ఉంటే తప్ప అది అందరికీ సాధ్యమైన విషయం కాదు. ఆ విషయంలో ఆయన దిట్ట. సహస్రావధానం చేశారు. అంటే పృచ్ఛకులు 1000 మంది ఎవరు ఏ ప్రశ్న అడిగినా కానీ దానికి సమాధానం చెప్పగలిగి ఉండాలి కూర్చుని అవధానం చేసే ఆయన. అట్లా ఆయన చేశాడు సహస్రావధానం. అది పబ్లిక్ గానే జరిగింది, అది రికార్డెడ్ అది. కాబట్టి అంత విద్యున్న మనిషి ఆయన. కానీ ఈ పర్సనల్ మ్యాటర్కి వచ్చేటప్పటికి మనం ఇప్పుడు సమస్య అదే కదా చాలా చోట్ల. ఇటు పాలిటిక్స్ లో కానివ్వండి, ఇటువంటి ఈ రంగాల్లో కానీ రకరకాలుగా వాళ్ళు ఎంత షైన్ అయినా కానీ పర్సనల్ విషయాలకు వచ్చేప్పటికి ఇట్లాంటి వివాహ సంబంధాలు, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా అఫైర్స్ ఇవి బయటికి లాగి వాళ్ళని ఇది చేయటం. కానీ ఇక్కడ ఏంటంటే ఈయన ఆ పని చేయకుండా ఉంటే బాగుండేదేమో. ఆమె మీద క్రిమినల్ కేసు కొడుకు చేతే పెట్టించడం. ఎందుకంటే ఆయన కొంచెం రూడ్గా వెళ్ళే మనిషి కదా. మనం ఇందాక చెప్పుకున్నట్టు వివిధ సందర్భాల్లో కూడా నోరు అత్యుత్సాహంతో నోటి దోలతో మాట్లాడటం, దానివల్ల సమస్యలు తెచ్చుకోవటం, లేకపోతే దాడికి వాళ్ళు పాల్పడి తన్నబావటం, ఇక్కడ దాకా తెచ్చుకుంటాడు ఇంటి మీద. అట్లాని ఇప్పుడు ఇంటి మీద కాకుండా ఆయన లైఫ్ మీదకి తెచ్చుకున్నాడు. ఏంటంటే ఒక లైఫ్ కో అంటే ఇప్పుడు ఈ ఒక్క చిన్న సిచ్యువేషన్ ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలీదు. బట్ ఇది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన భక్తులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, అందరూ కూడా అతన్ని అంటే ఒక మంచి వ్యక్తిలా చూస్తారు, గురువులా చూస్తారు. ఒక గౌరవప్రదంగా ఆయన్ని గౌరవిస్తారు, తీసుకెళ్లి ఉపన్యాసాలు అవి ఇప్పించుకుంటారు. అందువరకు బాగానే ఉంది. కాదు దీనిలోనే ఈయన వివిధ సందర్భాల్లో వివాదాస్పదం. ఇప్పుడు మనకి కాంపిటేటర్గా మనకి చూడండి, ఈయన కాంపిటెంట్గా మనకి ఈయనున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన ఎప్పుడు వివాదంగా మాట్లాడటం, ఆయన మాట్లాడింది వివాదం అవటం కానీ, ఒక మనిషిని అర్చు చేసినట్టు మాట్లాడటం కానీ ఎప్పుడు మనం చూడలేదు. ఆయన స్వభావం కొంచెం వేరుగా ఉంటుంది. ఇట్లా పౌరాణికులు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారు స్పీచ్లు మనం వింటే ఆయన ఎంతవరకు సబ్జెక్టు, ఇప్పుడు మన శాస్త్రాల్లో లేకపోతే మన పురాణాల్లో కానీ రామాయణమో భారతమో భగవద్గీత ఏదో ఒకటి తీసుకొని, లేకపోతే మహాత్ముల జీవితాలు కానీ ఏదన్నా వాళ్ళ నడవడిక మనం ఎలా ఉండాలి ఏంటి, దాని నుంచి మనమే నేర్చుకోవాలి అనేది క్లియర్గా చక్కగా ఆయన విడమర్చి అర్థమయ్యేటట్టు, పామర్లకు కూడా అర్థమయ్యేటట్టు మంచి భాషతో చెబుతుంటారు ఆయన. అదే సందర్భంగా అది ఇప్పుడు అటువంటి ఏమన్నా తీసుకొని రిఫరెన్స్ ఈయన చెప్పటంలో, ఈయన అందులో వ్యంగ్యాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి మనుషుల్ని. లేకపోతే మనకి ఏదన్నా ఒక శాస్త్రం చెప్పింది అంటే అదేదో పిచ్చి కాలంలో ఏదో పిచ్చోళ్ళు చెప్పినట్టు చేయాలి, చేయక్కర్లా, అదేమి పట్టించుకోక్కర్లా. ఈయన రకరకాల అంతకుముందు చెప్పాడు మాంసం తినేవాడు పిచ్చి ఎట్టయింది తినండి, సోమవారం అయింది మంగళవారం అయిందని. అట్లాంటివి చెబుతాడు. ఎవడు సెంటిమెంట్లు ఆడుకుంటాయి. ఇప్పుడు మాంసం తింటాం కదా అని చెప్పి వాళ్ళకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా. మాంసాహారులు అయినా కానీ వాళ్ళు కొన్ని రోజుల్లో తినము అనుకుంటారు, తినరు. వాళ్ళకు కూడా చెప్తాడు నువ్వు ఏదైనా తినేసి, ఏ రోజైనా తినేసి అని. ఇట్లా అది మనకు అనవసరం. ఒకళ్ళ తిండి వ్యవహారమో లేకపోతే ఇంకోటో మనం అది ఎక్స్టెండ్ చేసుకొని ఈయన తోచింది చెప్పటం, నోటికి వచ్చింది ఇటువంటివి చెప్పడంతో వివాదం ఆయన. రైట్ సార్. అంటే ఇప్పుడు ఆయన పద్మశ్రీ తీసుకున్నారు, దాన్ని కూడా వెనక్కి ఇచ్చేయాలంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. బహుశా మరి అంటే ఫస్ట్ నుంచి ఆయనకి శత్రువులు కావచ్చు ఇలా ఇప్పుడు అలా అనేది ఒకటండి. ఇప్పుడు పద్మశ్రీలో ఇంకో అవార్డు ఇచ్చేటప్పుడే అసలు ముందు మనిషి గురించి మొత్తం క్లియర్గా తెలుసుకొని ఇస్తారు. చాలామంది ఏంటంటే వన్స్ అవార్డు వచ్చిన తర్వాత ఏదన్నా నువ్వు క్రైమ్ చేసినా ఇంకోటి చేసినా మీకు అవార్డు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇందులో క్రైమ్ ఏం లేదు.
మీకు అర్థమవుతుంది కదా. అంటే ఒక క్రైమ్ ఏం లేదు ఇందులో, నేరం అయితే బయటికి ఎక్కడా మాత్రం లేదు. అది ఎట్లా వెళ్తుందంటే ఒక ఆడ మనిషికి ఈయన ద్రోహం చేశాడు అన్న టైప్ లో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ద్రోహం అయితే ఈయనేమో ఆమెను ఎలగొట్టలేదు కదా, ఇంకోటి చేయలేదు కదా. ఆమెకి ఇష్ట ప్రకారం ఆమె దూరంగా వెళ్ళింది. స్వయంగా ఆమె చెప్పింది ఈ ఆమె మాటలు. స్వయంగా దూరంగా ఆమె వెళ్ళింది. కానీ ఇక్కడ దీనిలో కొట్లాటలు, తగులాటలు లేకపోతే కేసుల దాకా వెళ్ళింది అటువంటివి ఏం లేదు గతంలో. ఉమ్, ఎవరు ఇద్దరికి విడివిడిగా వాళ్ళ ఇష్ట ప్రకారం ఉన్నారు. దీనిలో క్రైమ్ ఏమీ లేదు, ఏం చేసిన నేరం ఏమీ లేదు, ఆమె నేరము అంతకన్నా లేదు. కానీ ఇప్పుడు పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలి అంటే ఏ కారణంతో వెనక్కి తీసుకోవాలి? చాలా మంది లైఫ్‌లో మనకి 2 పెళ్ళిళ్ళో, 3 పెళ్ళిళ్ళో ఉన్నాయి. ఉమ్, అందుకని అవార్డులు వెనక్కి తీసుకోవడం అనేది అది అసంబద్ధం అసలు. అంటే ఏదో ఒకటి మనకి ఎట్లా ఉందంటే సొసైటీలో ఎవడి మీదన్నా ఒకటి వచ్చిందంటే ఇక రంధ్రాన్వేషణ అనమాట. ప్రతీది వాడి గురించి అవార్డులు ఇప్పుడు పీహెచ్‌డీ చేశాడు ఆయన. పీహెచ్‌డీ కూడా అది క్యాన్సిల్ చేయాలా? ఉమ్, డాక్టరేట్. ఆయనకి డాక్టరేట్ వచ్చింది. అవి కూడా క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు అవధానం చేశాడు ఆయన సహస్రావధానం. మరి దాన్నేం చేస్తారు? ఆయన పాండిత్యాన్ని వెనక్కి తీసుకోలేరు కదా. పద్మశ్రీని వెనక్కి తీసుకోమంటారు కానీ పాండిత్యాన్ని తీసుకోలేరు కదా. ఇట్లా సహస్రావధానము, పీహెచ్‌డీ లేకపోతే ఇలాంటివి ధర్మం గురించో, దేని గురించో ఆయన ఇట్లా ఉపన్యాసాలు ఇవ్వటం కానీ ఇవి గుర్తిచ్చి పద్మశ్రీ ఇచ్చారు కానీ అంతే కదా. ఈయన స్వచ్ఛంగా ఇంతకుముందు పెళ్ళి అవ్వలేదు, ఏకపత్ని వ్రతుడు అనే కాన్సెప్ట్‌తో అవార్డు ఇవ్వలేదు కదా. ఆయన నాలెడ్జ్‌కి ఇచ్చింది. కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. ఇది పర్సనల్ లైఫ్. ఉమ్, అది ఆయన విద్వత్తుకి ఇచ్చిన అవార్డు పద్మశ్రీ అనేది. కాబట్టి ఈయన విమర్శిస్తే ఎట్లా విమర్శించా అంటే నువ్వు బయటకు వస్తే నీతులు చెబుతావు. నువ్వు ఇట్లాంటి పని చేస్తావా?